హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆండ్రాయిడ్ బాయ్ గోపాల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీకు పిక్సార్ట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎట్లా ఎడిట్ చేయాలో చెప్పాను. అయితే ఏంటంటే అది కొంచెం టైం తీసుకుంటుంది. అంత టైం అవసరం లేకుండా ఈవెన్ విత్ ఇన్ సెకండ్స్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవచ్చు. అంటే మనం అది మార్చి చూపిస్తుంది, కానీ పర్ఫెక్ట్గానే ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ యాప్ ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలో చెప్తాను రండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి దీనికోసం ప్లే స్టోర్లో ఒక యాప్ అవైలబుల్లో ఉంటుంది. ఆ యాప్ పేరు ఏంటంటే ఫ్యాబీ, FABBY, ఫ్యాబీ. ఓకేనా, ఆ ఫ్యాబీ అనే యాప్ అవైలబుల్లో ఉంటుంది. నేను ఆ యాప్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలో. చూడండి, మనం గ్యాలరీలో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, అది ఆటోమేటిక్గా ఆ అప్లికేషనే మనకి చేంజెస్ చేసి చూపిస్తుంది. ఓకేనా, ఈ ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత మనకి చూడండి ఎట్లా చూపిస్తుంది, ఎట్లా ఉంటుంది అని. ఓకేనా, అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఇట్లా బ్యూటీ అని చెప్పేసి అది కొన్ని ఇచ్చింది, కానీ అవి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కాకుండా ఓవరాల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్యూటీలో. అంటే ఇవి అంత బ్యాడ్గా ఉంటాయనేం కాదు, కానీ ఇంపార్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఆ బ్యూటీని కాకుండా బ్లూరర్ అని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, బ్యాక్గ్రౌండ్ని మాత్రమే ఇప్పుడు బ్లూరల్ చేసి చూపించింది. మన ఫేస్లో ఎటువంటి తేడా లేదు. చూడండి, ఇట్లా ఉంటే వితౌట్ బ్లూరల్ అనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వలేదు. ఇట్లా ఉంటే బ్లూరల్లో మనకి పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసి చూపింది. అట్లానే ఫన్ అనేది చూడండి, ఇక్కడ మ్యూజిక్ అని ఆప్షన్ ఉంది, దీన్ని ఆపుకోవచ్చు. ఈవెన్ ఇది 6 సెకండ్స్ వీడియో లాగా చేసి ఇస్తుంది అనమాట మన ఎఫెక్ట్ని. దీన్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట, లైక్ గిఫ్ట్గా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇట్లా ఇట్లా చూసారా, చాలా అద్భుతమైన ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మన బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేంజ్ అయిందో. ఇట్లా చాలా ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి, ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అవి కాకుండా ఇక్కడ మళ్ళీ ఫన్ తర్వాత వాల్స్ అనే ఆప్షన్ ఉంది. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఎడిట్ చేస్తుంది. అందుకే అంటే బ్యూటీ కంటే ఇవి బాగుంటాయి అనమాట, బ్యూటీ మోడ్ కంటే ఇవి బాగుంటాయి. ఓకేనా, అట్లానే కస్టమ్ అంటే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని, ఈవెన్ చూడండి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది పోయింది కదా, కస్టంలోకి వెళ్ళి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా ఏంటంటే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కూడా కస్టమ్ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్లో చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక చిట్కా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఓన్లీ సెల్ఫీ కానీ ఓన్లీ ఒక్క పిక్ కవర్ అయితే, అంటే ఏంటి, క్లోజప్లో ఉన్న పిక్ అయితే ఎంత అద్భుతమైన ఎఫెక్ట్ వస్తుందంటే మీరు చాలా హ్యాపీ అవుతారు అనమాట. ఈవెన్ గ్రూప్ ఫొటోస్ ఇట్లాంటివన్నీ ఇట్లా ఏంటంటే అది ఎడిట్ చేయడం దానికి కూడా కొంచెం కష్టం కదా. సింగిల్ ఫోటో ఉంటే మాత్రం సూపర్గా వస్తుంది. మనం టైం వేస్ట్ చేయకుండా ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి.